శ్రీకాళహస్తిలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భరతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని, అదేవిధంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి మోదీ కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కమలం జెండా రెపరెపలాడేలా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని తిరుపతి జిల్లాలోని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికపాటి రమేష్ బాబు, అమర్నాథ్, గోపాల్, అయ్యప్ప, చందు, సుకుమారు, ఢిల్లీ బాబు, యతీష్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం. సస్యశ్యామలం శుభ్రజ్యోత్స్నం పులకితం ధ్రువదళ శోభిని సుమా. పైకెత్తిన జెండానా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రాష్ట్రాలు దేశాన్ని బహుమతపు దశ దిశలకు నడిపించే రక్షకలే నరేంద్ర మోడీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవము. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వేరువారం మండపం వద్ద ర్యాలీ జరుగుతా ఉంది. అవినీతి రహిత పార్టీగా ఈ దేశంలో ప్రజల కోసం కొన్ని వందల పథకాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఆహర్నిశలు వేయింబవుళ్ళు ఈ దేశ ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి ఈ దేశంలో అన్నటువంటి నినాదంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అందరం కూడా ఈ రోజు దేశం అంతా కూడా ఈ రోజు ఈ కమలం పువ్వు జెండాను ఎత్తుకొని, ఈ యొక్క తామర పుష్పాన్ని ఎత్తుకొని దేశం అంతా కూడా ఈ రోజు వాడవాడల్లో, గ్రామ గ్రామాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావాన్ని జరుపుకుంటున్నాం. మనం అందరం కూడా కంకణ బద్దులై మే 14వ తేదీన జరుగుతు పార్టీలు ఉన్నాయో, అదేవిధంగా మన అభ్యర్థి వరప్రసాద్ గారు ఉన్నారు,
పార్లమెంట్ అభ్యర్థి, అదే రకంగా మిత్రపక్ష అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని మనము ఈ యొక్క కమలం పువ్వు జెండాని తిరుపతి పార్లమెంట్ లో రెపరెపరాడాలని చెప్పి నేను ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుల్ని సవినయంగా కోరుకుంటూ